వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఈ రోజున మనం శ్రీ సాయి లీలామృతం 22వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 21వ అధ్యాయ పరంగా సద్గురుని యొక్క సమాధి మరియు సమాధి అనంతర కొన్ని నిదర్శనాలు, లీలలు ఏమిటంటే, మహనీయుల శరీరం కనుమరుగవుతుంది తప్ప వారి యొక్క మహత్తు గాని, భక్త రక్షణ అనేది గాని ఏది కూడా కనుమరుగవదు. సర్వం యథాతథంగానే అంతకు మించి కూడా ఉంటుంది అనేటువంటి దృష్టాంతాలు కూడా కొన్ని తెలుసుకున్నాము. నేటి అధ్యాయపరంగా మనం దైవం మానుష రూపేణ అనే అంశం రీత్యా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. దైవం ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహపరిచేదట. శ్రీకృష్ణుని చూచి సర్వజీవులు తమను తామే మరిచేవిట. దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేదిట. ఆయనను సగుణమేరు నాయక్ తన్మయుడై కన్నార్పకుండా చూస్తూ ఉంటే సాయియే పిచ్చివానిలా అలా చూస్తావేమి అనేవారు. దేని మీద నిలువని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది. అదే ధ్యానం అంటే. వారు మన మనస్సును, చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనలు హరిస్తారు. సాయికి తమ గురువు దగ్గర అలాగే జరిగిందట. నేను ఆయన పాదాలొత్తాను. అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి. ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడడానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. నేను పరవశించి పిచ్చివానిలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను. ఆయన ఈ రోజు భక్తులందరిపైన యోగ దృష్టి సారించారు. రోజంతా చెప్పలేని పారవస్యంతో గడిచిపోయింది అని కాపర్దే తన డైరీలో వ్రాసుకున్నారు. బాబాలో వర్ణించనలవి గాని ఆకర్షణ ఉండేది. ఆయన చర్యలు, ముఖవర్చస్సు చూస్తే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోతుండేది అంటాడు నృపతి పాటిల్. శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవం హేమాడ్ పంతిలా వ్రాశారు. నేను షిరిడీలో దిగేటప్పటికీ తాత్యాసాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి, త్వరగా పద, భక్తులతో కలిసి బాబా వాడా మలుపు వద్దకొచ్చారు. ఆయన లెండీకి వెళ్ళక ముందే పాదనమస్కారం చేసుకుందాం పద అన్నాడు. నేను త్వరగా బాబా ఉన్న చోటుకు వెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నా సంతోషానికి అవధులు లేవు. నానా సాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైనదనిపించింది. వారిని చూస్తూనే నా కన్నులు చెమ్మగిల్లాయి. ఆకలి దప్పులు అదృశ్యమైనాయి. నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయినాయి. సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితమంతటిలోకి మహద్భాగ్యం. అప్పటి నుండి నాకు క్రొత్త జీవితం ఆరంభమైంది. నా మనస్సులోని సందేహాలన్నీ నశించిపోయినాయి. అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకున్నది. సాయి సన్నిధి మన మనస్సు యొక్క స్థితిని మార్చివేస్తుంది. గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయిస్తుంది.
కేవలం వారి దర్శనం వలన నేను ఎంతో పవిత్రుడనైనాను. సాయి రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంది. అటు తరువాత సద్గురువు అన్న మాట తలపుకు రాగానే శ్రీ సాయియే మన మనస్సుకు స్ఫురిస్తారు. ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు. నార్కే ఇలా వ్రాశాడు. మొదట ఏప్రిల్ 1913లో నేను షిరిడీ వెళ్ళాను. ప్రధానంగా నా దృష్టినాకర్షించినవి వారి నేత్రాలు. అవి నన్ను అణువణువున గ్రుచ్చి చూచాయి. అప్పుడు చావడిలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు. సాయిబాబా 5.5 అడుగుల ఎత్తు ఉండేవారు. ఆయన సన్నమూ గాదు, లావూ గాదు. శరీర ఛాయ పచ్చని పసిమి. వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి. అది భక్తులు ఎంతో విశేషంగా చెప్పుకునేవారు. ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది. ఉద్ధవరావు దేశ్పాండే ఇలా చెప్పాడు. బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. ఒకకప్పుడు అప్పుడే తీసిన అరటి ఊచ మీద బంగారు రంగు ఎండ పడుతున్నట్లు ఉండేది. శ్రీ సాయి యొక్క దివ్య లీలలు, మనోహరమైన వారి రూపము, అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితం ప్రజలను ఎందరినో సుదూర ప్రాంతాల నుండి కూడా షిరిడీకి తరలి వచ్చేలా చేశాయి. ధనికులిచ్చిన కానుకలతోనూ, విలువైన వస్తువులతోనూ అక్కడొక సంస్థానం రూపొందింది. కానీ బాబా మాత్రం తమ యొక్క ఫకీరు జీవితంలో ఎట్టి మార్పు రానీయలేదు. ఆయన తెల్లవారుజామునే నిద్రలేచి ధుని దగ్గర స్తంభానికి ఆనుకుని కొంతసేపు నిశ్చలంగా ధ్యానమగ్నులయ్యేవారు. తరువాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా యాదే హక్ అంటే దైవాన్నెల్లప్పుడూ స్మరించాలి వంటి అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు. అప్పుడు తమ దగ్గరకెవ్వరినీ రానిచ్చేవారు కాదు. ఈలోపు సేవకుడు మాధవ్ ఫస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు. సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు, చేతులు, ముఖము ఎంతో నాజూకుగా కడుక్కునేవారు. తరువాత కొంతసేపు కన్నులరమోడ్చి మౌనంగా కూర్చునేవారు. అప్పుడు ధునిలో కట్టెలు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడి భక్తులను ఎలా కాపాడినది, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకువెళ్ళినది చెప్పేవారు. ఈ సమయంలోనే వేరు వేరు భక్తులకు కలిగిన దివ్యానుభూతుల సంగతి బయటపడేది. ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి కల వచ్చింది. కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు. అది కలయే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మరురోజు అతడు మసీదుకు రాగానే బాబా, నిన్న మీ ఇంటికి వచ్చాను. భిక్ష ఇచ్చావు గాని దక్షిణ ఇయ్యలేదు. 25 రూపాయలు ఇవ్వు అన్నారు. బల్వంత్ దక్షిణ తెచ్చి సమర్పించాడు. మరొక రోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. ఆ పొగ పీల్చగానే అతడి సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది. ఒకప్పుడు ఆయన ధునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడాయన చేయి బాహా కాలింది. అది చూచి తాత్య కంటతడి పెట్టాడు. సాయి నవ్వి, తాత్యా, ఎందుకేడుస్తావ్? 2000 పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా కూడా మనం చలించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు. అప్పటి నుండి భక్తుడు కుష్ఠురోగి అయిన భాగోజీ వారి చేతికి నిత్యము నేయి మర్దించి ఆకువేసి కట్టుకట్టేవాడు. అతను తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావజ్జీవితము అతని చేత ఆ సేవ చేయించుకునేవాడు. అది పూర్తయ్యేసరికి ఉదయం 7:30 గంటలు అయ్యేది. మొదటి రోజులలో బాబా 3-4 రోజులకొకసారి ఈ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు. కుష్ఠురోగులు ఆ నీరు ఒంటికి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది.
తరువాత భక్తులు 2 రాగి హండాలలో వేడి నీళ్లు, 2 బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలుదించేవారు. సాయి ఆ నీరు కలుపుకుని సుమారు గంటన్నర సేపు స్నానం చేసి ధుని దగ్గర నిలబడేవారు. సన్నిహిత సేవకులు వీపు, మెడ, తల తుడిచేవారు. యోగికి చన్నీటి స్నానము చేసి తీరాలన్న నియమము యోగ శాస్త్ర గ్రంథాలు నిషేధించాయి. అంతేకాదు, ఎవరైనా స్నానం చేయమని చెబితే నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరల ఇక్కడ స్నానమెందుకు అనేవారు. నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం. అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. ఈ రీతిన ఒక్కొక్కసారి ఆయన 6 వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు. స్నానమయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకుని ఒక్కొక్కప్పుడు కఫ్ని తడిపి ధుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు. ఆ కఫ్ని, తలకట్టు కూడా ఆయన నెలల దాకా మార్చేవారు కాదు. అవి మార్చదలిచినప్పుడు కాశీనాథుడనే దర్జీవాడిని పిలిచి క్రొత్తది తెమ్మనేవారు. అతడు తీసుకురాగానే అది ధరించి పాతది ధునిలో పారేసి నమస్కరించేవారు. ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నీలు ఇచ్చేవారు. ఆయన కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై పాతది చిరిగిపోయేది. అప్పుడు తాత్య ఆయన దగ్గర చేరి దానిని చూచే మిషమీద ఆ చిరుగులనింకా పెద్దవి చేసేవాడు. అయినా ఆయన క్రొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముల్లును సూదిగా చేసుకుని ఆ చిరుగులన్నింటికీ మాసికలు వేసుకునేవారు. అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాల అనే మంగలి చేత తల నున్నగా గొరిగించుకుని మీసం క్రోసుగా కత్తిరించుకునేవారు. దర్జీవానికి గాని మంగలివానికి గాని చేతికొచ్చినంత పైకం ఇచ్చేవారు. అయితే అదెప్పుడూ వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉండేది. బాబా ఎంతో మితభాషి. ఎక్కువగా కన్నులరమోడ్చుకుని భక్తులు రాగానే ఒక్కసారి వారికేసి చూచేవారు. పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు. పసిపిల్లలను ఎత్తుకుని పలకరించేవారు. ఒకసారి ప్రక్క గ్రామం నుండి తరచూ షిరిడీ వచ్చే పిలాజీ గురవు తన 10 సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారాం చేస్తే వాణ్ణి కొట్టాడు. గురవ్ షిరిడీ చేరగానే బాబా కోపంగా, "ఆ చిన్న వెధవని కొడితే ఊరుకోను. వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది? ఈసారి వాణ్ణి కూడా తీసుకొస్తూ ఉండు" అన్నారు. అప్పటి నుండి అతడలానే చేసేవాడు. సుమారు 9 గంటల ప్రాంతంలో బాబా ఎడమ భుజానికి 4 మడతలు వేసిన గుడ్డను జోలెగా కట్టుకుని కుడి చేతిలో రేకుడబ్బా తీసుకుని నిత్యము ఆ 5 ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకొచ్చేవారు. ద్రవాహారాలు డబ్బాలోనూ, రొట్టెల వంటి ఘన పదార్థాలు జోలెలోనూ వేయించుకునేవారు. ఆ 5 ఇళ్లలో బాయిజాబాయి ఇల్లు ఒకటి. బాబా కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటనే కూర్చునేది. అప్పుడు 7, 8 సంవత్సరముల వయస్సు గల ఆమె కొడుకు తాత్య ఆయన భుజాలపైన ఎక్కడమో, ఆయన ఒడిలో పొర్లడమో చేసేవాడు. ఆమె అతనిని కసిరినా, ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా బాబా, "ఎందుకమ్మా వాణ్ణి కోపడతావు? వాడి ఇష్టమొచ్చినట్లు చెయ్యనివ్వు" అనేవారు. ఇలా భిక్ష తీసుకుని మసీదుకు చేరగానే బాబా ఒక రొట్టె, కొద్ది అన్నము ధునికి ఆహుతిగా వేసి మిగిలినవన్నీ ఒక మట్టి బొచ్చెలో మూత పెట్టకుండా ఉంచేవారు. మొదటి రోజుల్లో కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్ళు, సేవకులు దాని నుండి తమకు కావలసినంత తీసుకునేవారు. ఆయన ఏ ప్రాణిని అసహ్యించుకుని వెళ్ళగొట్టేవారు కాదు. చివరకు మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొన్ని ముద్దలు మాత్రం తినేవారు. హిందూ ధర్మ ప్రకారం బాబా నైష్ఠిక బ్రహ్మచారి. అందుకే తమ గురువు దేహంతో ఉన్నంత కాలం వారి చెంతనే ఉండి సేవ చేశారు. వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు. ఎల్లప్పుడూ తెల్లని ముతక గుడ్డలు ధరించేవారు. లెండీకి వెళ్ళేటప్పుడు తప్ప మరెప్పుడూ పాదరక్షలు వేసుకునేవారు కాదు.
పగలెన్నడూ వెన్నువాల్చక గోడకు కూడా జానెడు దూరంలో కూర్చునేవారు. పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కిలించేవారు. భిక్షాన్నం మాత్రమే తినేవారు. అంతరంగికంగా మాత్రం సర్వము భగవంతుని రూపంగా వాసుదేవః సర్వమితి అని భగవద్గీతలో చెప్పినట్లు అలా చూచే అరుదైన మహాత్ముడు శ్రీ సాయి. మహాత్మా సుదుర్లభః. అందుకే ఆయన ఏ ప్రాణిని అసహ్యించుకోలేదు. ఆయన ఆదర్శ భిక్షువు. ఎవ్వరినీ భిక్ష కోసం పీడించలేదు. బాబా షిరిడీ చేరిన 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువొచ్చింది. అప్పుడు ధనికులైన నందు తాత్యాల ఇండ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుండి సహం రొట్టె మాత్రమే తీసుకునేవారు శ్రీ సాయి. భిక్షకు వెళ్ళి వచ్చాక 9 గంటల ప్రాంతంలో బాబా పాదరక్షలు ధరించి లెండీకి వెళ్ళి వచ్చేవారు. భక్తులు దారి పొడుగునా ఆయనకు ఛత్రం పట్టేవారు. అప్పుడు తీసిన ఫోటోలో ఆయనకు ఎడమవైపున బూటీ, కుడివైపున నిమోన్కర్, గొడుగు పట్టుకుని భాగోజీ ఉన్నారు. వీరందరినీ లెండీ తోపు బయట విడిచి అబ్దుల్లాతో కలిసి లెండీలో కొంతసేపు గడిపి వచ్చేవారు. సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఆయన మసీదు చేరాక గాయకులు, నర్తకులు, గారడీవారు ఆయన ముందు తమ కళలను ప్రదర్శించేవారు. లేకుంటే మధ్యాహ్నం దాకా ఆయన భక్తులతో మాట్లాడుతున్నా ఎన్నెన్నో కథలు చెప్పేవారు. ఒకరోజు భక్తులు ఆయనను పూజిస్తూ ఉండగా నానావలి వచ్చి, "లే, ఆసనం మీద నేను కూర్చోవాలి" అని గర్జించాడు. సాయి ఎంతో నిర్లిప్తంగా లేచారు. ఆ స్థానంలో అతను కూర్చుని మరుక్షణమే లేచి బాబాకు నమస్కరించి వెళ్ళిపోయాడు. మరొకప్పుడు హరిద్వార్ బువా అనే సాధువు రోజూ మసీదులో ఒకే చోట కూర్చునేవాడు. ఒకరోజు ఒక చిన్నపిల్ల ముందుగా వచ్చి అక్కడ కూర్చున్నది. సాధువు ఆ పాపను కసిరి అక్కడి నుంచి లేపేసి అక్కడ కూర్చున్నాడు. వెంటనే బాబా ఉగ్రులై మసీదు నుండి అందరినీ వెళ్ళగొట్టేశారు. కొద్దిసేపట్లో ఆ సాధువు మళ్ళీ అక్కడే కూర్చోబోతే సాయి అతన్ని మరలా వెళ్ళగొట్టారు. సృష్టిలో సర్వానికి యజమాని భగవంతుడే అయితే రోజు కొద్దిసేపు కూర్చున్నంత మాత్రాన ఏ ప్రదేశమైనా ఆ సాధువుది గాని లేక తమది గాని ఎలా అవుతుంది అని పై 2 సందర్భాలలోని బాబా భావం. అంటే నానావళి లేచి పొమ్మన్నప్పుడు లేవడం వెనక ఆ స్థలమేం తనది కాదు భగవంతుడిది అన్నట్లుగా. అట్లాగే ఇక్కడ ఈ సాధువు కూడా అట్లా సాధువుని ఉద్దేశించి కూడా అట్లా చెప్పారు. కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు. ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు. తరువాత ఆయన కూడా భక్తుల పంక్తిలో భోజనం చేసేవారు. ఆయనకు కుడి ప్రక్కన తాత్య, రామచంద్ర పాటిల్, బయాజీ పాటిల్, ఎడమవైపు బడే బాబా, శ్యామ, బూటి, కాకా దీక్షితులు కూర్చోగానే చుట్టూ తెరలు దింపేవారు. ఆ తరువాత అందులో ఎవరూ ప్రవేశించేవారు కాదు. తరచుగా ఆ పంక్తిలో భాగోజీ, మాధవ ఫస్లే, నిమోన్కరులు కూడా కూర్చునేవారు. శ్యామాకు మాత్రం అతని ఆచారం ప్రకారం పాయసమొక్కటే వడ్డించేవారు బాబా. వేసవి కాలంలో బాబా రోజూ ఒక మామిడి పండు స్వల్పంగా రుచి చూచి భక్తులందరికీ పంచేవారు. తరువాత సేరు పాలు, సేరు రొట్టెలు, సేరు చక్కెర గిన్నెలో కలిపి పిసికి ప్రసాదంగా పంచేవారు. అప్పుడాయనే అందరి పళ్ళాలు వంటకాలతో నింపేవారు. భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకువచ్చినప్పుడు మొదట వారికిష్టమైనవి పెట్టాకనే భోజనం వడ్డించేవారు. ఒకసారి అందరూ భోజనం చేస్తూ ఉండగా శిథిలమైన మసీదు కప్పు నుండి ఫెళఫెళమని శబ్దమైంది. వెంటనే సాయి చేయి పైకెత్తి "ఆగు ఆగు" అన్నారు. ఆ శబ్దం ఆగిపోయింది. భోజనమై అందరూ బయటకు రాగానే మసీదు కప్పు నుండి ఒక భాగం సరిగ్గా వీరు కూర్చున్న చోటనే విరిగిపడింది. బాబా ఆగమన్నది ఎవరినో అప్పుడు అందరికీ అర్థమై ఆశ్చర్యపోయారు. భోజనాలయ్యాక సగుణమేరు నాయకు మసీదు శుభ్రం చేసి సాయి యథాస్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలం, తర్వాత గ్లాసుడు మంచినీళ్లు, 2 రూపాయలు దక్షిణ ఇచ్చేవాడు. అప్పుడు సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు.
మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో భక్తులు మరలా మసీదులో చేరేవారు. హరిదాసులు, పగటి వేషగాళ్ళు, సర్కస్ వాళ్ళు ఆయన సన్నిధిలో ప్రదర్శనలిచ్చేవారు. ఆయన ఒక్కొక్కరికి రూ. 2 చొప్పున ఇచ్చేవారు. లక్ష్మణ్, బాల, షింపి వంటి యువకులు కొందరు ఆ కానుకలలో కొంత భాగం కాజేసేవారు. అయినా సాయి వాళ్ళను ఏమీ అనేవారు కాదు. ఈ సమయంలోనే ఎన్నో చిత్రాలు జరిగేవి. ఉదాహరణకు జనవరి 1, 1912న సాయి 3 కథలు చెప్పారు. మూడవ కథ ప్రారంభించగానే ఒక ఫకీరొచ్చి ఆయన పాదాలు తాకాడు. సాయి కోపంతో నెట్టివేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు. తర్వాత అతడు బయటకు వెళ్లి మసీదు ప్రహరీ గోడ వద్ద నిలుచున్నాడు. ఆ కోపంతో సాయి ఆరతి సామాన్లు, నైవేద్యాలు బయట పారవేసి రామమారుతి అనే వాణ్ణి అమాంతంగా పైకెత్తేశారు. అతడికప్పుడు పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందిట. అలాగే భాగ్య అనే వాడిని, మరో యువకుడిని కొట్టారు. ఆ కోపంలోనే కాపర్దే కొడుకు బల్వంతును ప్రమాదం నుండి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కాపర్దేను చంపాలనుకున్నాడు. కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. ఆరతి సమయంలో తమ స్థానం నుంచి లేచిపోయి ఆరతి అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు. ఇటువంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తులపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటమవుతుండేది. తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. అరటి పండ్లు ఒలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తాముంచుకునేవారు. మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకిచ్చేవారు. రసమంతా సులభంగా నోట్లోకొచ్చి తొక్కు టెంక పారవేయడానికి వీలుగా ఉండేవి. సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖం తాము స్వీకరిస్తామని, వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలలోని వారి భావమై ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు అదేమి చిత్రమో గాని ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు. ఒకరోజు ఆయన గత జన్మలలో ఆయన బాపూ సాహెబ్ జోగ్, దాదా కేల్కర్, శ్యామ, ఖాపర్దే, దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట. అందువల్లనే తామీ జన్మలో అందరినీ మళ్ళీ కలుపుతున్నామని బాబా చెప్పారు. సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచారులు చేసి ప్రహరీని ఆనుకుని నిలిచి వీధిన పోయే జనంతో ఏమేమో మాట్లాడేవారు. ఉదాహరణకు 10 పాములు వెళ్ళిపోయాయి, కానీ చాలా వస్తాయి. ఇక్కడకు జనం చీమల పుట్టల్లా చేరతారు. వణి, తేలి నన్నెంతో బాధిస్తున్నారు. నేనీ మసీదులో ఉండనసలు అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాత్య పరుగున వచ్చి, నేను వాళ్ళనందర్నీ దండిస్తాను, ఇప్పుడు శాంతించండి, మరో రోజు వెళ్దాంలే అని బుజ్జగించాకనే ఆయన శాంతించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లెండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురువు మసీదు ముందు సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు. అతను చిక్కకుండా తప్పుకుని మరీ వాయించేవాడు. తరువాత కొంతసేపు ఆయన మసీదుకు చావడికి మధ్య పచార్లు చేసేవారు. తరువాత 8 గంటలకు ఆరతి అయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటీ 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుడిని మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయనకు నమస్కరించి తుకారాం వ్రాసిన హే చిదాన్ దేగా దేవా, దేవా ఒక మనవి వినుమా అనే పాట ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకుని శ్రద్ధగా విని, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం అన్నారు. ఆ తరువాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పంచేసేవారు.
ఆయన లెక్క పెట్టకుండా జేబులో చెయ్యి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్నా ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకు రూ. 50, తాత్యాకు రూ. 35, భాగోజీకి రూ. 4 వరకు ముట్టేది. క్రొత్త వారికి వారికెంత అవసరమో అంతే ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్‌కు, బడే బాబాకు 2 నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. ఇలా ఆయన పంచేసే దక్షిణ రోజుకు 500 దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది. ఆ లెక్క వ్రాయడానికి హిందువునో, ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ్ అనే క్రైస్తవుణ్ణి నియమించారు. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరకు అతను కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సర్వులకు ఇచ్చివేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునికి సామ్రాజ్యమిచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు. ఆయన యొక్క అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా రజకునికి మరు జన్మలో రాజ్యమిచ్చి తాను యతిగా ఉండిపోయారు. మూడవ దత్తావతారమైన మాణిక్య ప్రభు భారీ ఎత్తున దానధర్మాలు చేస్తూ కూడా ఫకీరులాగానే జీవించారు. నాలుగవ అవతారమైన అక్కల్కోట స్వామి పాదసేవ కోసం నాటి రాజులు పోటీ పడుతూ ఉంటే ఆయన మాత్రం ఒక్క మఠమైనా లేని అవధూతగానే జీవించారు. శ్రీ సాయి కూడా ఇటువంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనం. ధునిలోని విభూదియే ఆయన యొక్క ధనం. చినిగి ఉన్న కఫ్నీయే చీనాంబరం. సటకాయే ఆయన రాజదండం. తల చుట్టూ రుమాలే వారికున్న రత్నకిరీటం. భిక్షగాళ్లే వారి కొలువులోని వారు. ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకరాయి, గోనె పట్టాలే వారికి దిండు, పట్టుపరుపులు. ఒక రేకు డబ్బా, కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణ పాత్రలు. మసీదు ముంగిటనున్న పెద్ద రాయియే వారి సింహాసనం. పోనీ ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదెల్లా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయీలు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందె మసీదులోనికి పంపింది. దానిని విప్పి చూచిన భక్తుడు, బాబా ఇది బంగారం అన్నాడు. సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, బంగారం ఇదా లేక అదా అన్నారు. అతడు మైకంలోంచి మేల్కొని, మీరే అసలైన పెన్నిధి అన్నాడు. అయితే దానిని వెంటనే త్రిప్పి పంపివేయి అని ఆజ్ఞాపించారు సాయి. ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తెయై తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాత్యా తెచ్చిన రొట్టెలు తీసుకుని బాబా అతనికి రూ. 35 ఇచ్చేవారు. ఈ వివరం అతడే ఇలా చెప్పాడు. రోజూ రాత్రి పాలు, బెల్లంతో పాటు రొట్టెలు కాని, సంకటి ముద్ద గాని తీసుకువెళ్ళి బాబా ముందు ఉంచేవాడిని. ఆయన కొంచెం తిని, కొంచెం నా నోట్లో పెట్టి, ఆ పాత్ర దూరంగా పెట్టగానే దానిని కోండ్య ప్రసాదంగా తీసుకునేవాడు. తర్వాత అతడు కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని, మిగిలినవి భక్తులకు విసిరేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలమంటే ఎంతో ఇష్టం. పగలు, రాత్రి కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణమాయి సిద్ధం చేసేది. అవి తిన్నాక బాబా ఎక్కువగా మంచినీరు త్రాగేవారు. అప్పుడు పవళింపు ఆరతి, సేజ్ ఆరతి జరిగేది. భక్తులు తుకారాం, జ్ఞానేశ్వరుల ఆరతి పాడుతూ ఉంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు. ఆరతి అవగానే బాబా పడుకునేవారు. మొదటి రోజులలో ఆయన ఎప్పుడూ ఒక గోనె పట్ట పడకగా వేసుకునేవారు. పగలు దానిపైనే కూర్చునేవారు. కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపై ఒకటి తామే పరుచుకుని పడుకునేవారు. కానీ క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు. ఎక్కడ చిన్న మడత వచ్చినా వాళ్ళు దుప్పట్లన్నీ తీసి సరిగా వేయవలసిందే. ఒకసారి దీక్షిత్ ఆయనకొక మంచం తెస్తానన్నాడు. మహల్సాపతిని క్రింద విడిచి, నేను మంచం మీద ఎలా పడుకునేది?
అతనిని దానిపై పడుకోమని నేను క్రింద పడుకోవచ్చు అన్నారు బాబా. అతడు వారిద్దరికీ చెక్క పలకలు ఇస్తానన్నాడు. కానీ బాబా అంగీకరించలేదు. వారికి దోమల బాధ నివారించాలని దోమతెర కడదాము అంటే ఆయన ఒప్పుకోలేదు. ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు. ఇలానే తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనమియ్యాలని భక్తులు మసీదు ముంగిలి నీటితో తడిపేవారు. కానీ సాయి ధునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడిమి పెంచి దానికి దగ్గరగా కూర్చునేవారు. అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వ్రేలాడదీసేవారు. అది చూచి ఆయన ఎగతాళిగా, అవునవును, మీరంతా నన్నిలా కాపాడకపోతే నేనేమైపోతాను అని వెంటనే గంభీరంగా, మీరు నన్నేమి కాపాడగలరు, నేనే మీ అందరినీ కాపాడుతాను అనేవారు. మసీదులో బాబాతో పాటు తాత్య మహల్సాపతి కూడా ఉండేవారు. మహల్సాపతి ఆయన పాదాలొత్తేవాడు. అతనికి నిద్ర తూగితే ఆయన తట్టి లేపేవారు. అతనిని రాత్రి లఘుశంకకు కూడా బయటకు పోనీయక, మసీదు నుండి దిగితే చచ్చిపోతావు జాగ్రత్త అనేవారు. ఈ ముగ్గురు వారి తలలు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు పెట్టుకుని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకుని ఎంతోసేపు మాట్లాడుకునేవారు. వారిలో ఎవరికి నిద్ర తూగినా రెండవ వారితో కలిసి సాయి అతనిని అటూ ఇటూ ఊపి అతని తల, వీపు, కాళ్ళు నొక్కి నిద్రలేపేవారు. ఇలా 14 సంవత్సరాల పాటు తాత్య మసీదులోనే నిద్రించాడు. అతను తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు. అతను ఈ విషయం గురించి ఇలా చెప్పాడు. నేను, మహల్సాపతి, బాబా మసీదులో పడుకునేవాళ్ళం. అప్పుడు రాత్రి 9:30 గంటలయ్యేది. కొద్దిసేపటికి మహల్సాపతి లేచి ప్రమిదలలో నూనె నింపి ఒత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకునే కుండ మీద మూతబెట్టి ధునిలో కట్టెలు వేసేవాడు. నేను పగలంతా కష్టం చేయడం వలన నా ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్ర పట్టాక మహల్సాపతితో కలిసి నా ఒళ్ళు, కాళ్ళు, చేతులు పిసికేవారు. నాకదెంతో బాధనిపిచ్చేది. అలా చేస్తే నేను మసీదుకే రాను అని బెదిరించి ఒకసారి నేను 10, 12 రోజులు వెళ్ళనే లేదు. బాబా బాధపడి దూరాన వెళుతున్న నన్ను కేకవేసేవారు. ఆయనతో నాకెట్టి సంబంధమూ లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాడిని. బాయిజామాయి కొడుకును గనక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చచెప్పి కాకాసాహెబ్ నన్ను మసీదుకు తీసుకువచ్చేవాడు. ముందటి అధ్యాయాలలో మనం గమనించినట్టు మహాద్భుతమైన శక్తి, ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటిలేని వైరాగ్యము గల శ్రీ సాయి కేవలం ఒక సామాన్య మానవునిలా, అంతకంటే కూడా అసమానమైన వినమ్రతలతో వర్తించేవారు. కొన్ని సమయాలలో మహల్సాపతి, తాత్య వంటి భక్తులతో చెలగాటమాడేవారు. తాత్య తలపాగా దాచేసి అతను వెతుక్కుంటూ ఉంటే వినోదించేవారు. ఒక్కొక్కప్పుడు దానిని తామే ధరించి అతని నడక చక్కగా అనుకరించేవారు. తాత్య కూడా సాయిని ప్రేమగా మామా అని పిలిచేవాడు. వారిద్దరూ నిజంగా మామ, మేనల్లుడిలా మసలుకొనేవారని ప్రధాన్ వ్రాశాడు. అలానే మసీదులో ఆ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహల్సాపతి కాళ్ళు పిసికి అతను వారిస్తే, పర్వాలేదులే, మనిద్దరం ఒక్కటే, అందరూ నన్ను గొప్పవాడనుకుంటారు కానీ అది నిజం కాదు, నేను నీలాంటి వాడినే అనేవారు. తాత్యా కూడా ఇలా చెప్పాడు. ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు. నాకెంతో బాధనిపించి మీరిలా చేయవచ్చా అన్నాను. నోర్మొయ్, నీకేం తెలుసు అని చేతులు విడిపించుకుని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవా జయదేవా అన్నారు. ఇటువంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకివ్వవలసిన విలువ ఇయ్యలేక కష్టాలకు గురి అవుతుండేవారు. ఒకరోజు తాత్య, బాబా, శివరాత్రికి టాంగాలో జజూరి వెళ్ళి వస్తాను అన్నాడు. బాబా, ఎందుకంత బాధ అన్నారు. అతను, నీవెప్పుడు ఇంతే ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తావు అన్నాడు. సాయి చికాకుగా, సరే పో అన్నారు. అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బోల్తా కొట్టింది.
అతను గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే సాయి అతనిని చూచి నవ్వి, "చెబితే బుద్ధుండక్కరలా? అడగడమెందుకు? వద్దంటే వెళ్ళడమెందుకు?" అన్నారు. అలానే బాలాభాటే కూతురు సాయిబాయి కోసం కాకా దీక్షిత్ మంచి పెండ్లి సంబంధం తీసుకొచ్చాడు. బాబాతో చెప్పగానే ఆయన, "అంతకంటే ఆమెను అప్పా అనే వంటవాడికి ఇవ్వడం మేలు" అన్నారు. సమయం చూచుకుని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా, "వాడికే ఇచ్చి చేసుకో పో, ఏడ్చుకో" అన్నారు. తీరా వివాహం జరిపించాక 6 మాసాలలో ఆ యువకుడు మరణించినాడు. ఆ వార్త వినగానే భక్తులతో బాబా, "ప్రతివాడు బాబా నీకు తెలియనిదేమున్నది అంటాడే గాని చెప్పినట్లు వించొచ్చేవాడు ఎవ్వడూ లేడు" అన్నారు. ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేమిటి? సాయిరాం. బాబా వైఖరిలో వేదాంతము, చమత్కారము మేళవించి ఉండేవి. ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి 3 సంవత్సరాలయిందని కన్నీటితో చెప్పుకుంది. ఆయన, "నా భర్త ఎప్పుడూ నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు, ముఖం చూపించడు. నేనేం చేసేది?" అని పెద్దగా శోకించారు. ఆమె విస్తుబోయింది, కానీ ఆమెకేమీ అర్థం కాలేదు. కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు. కానీ ఆమెతో మాట్లాడలేదు. ఆమె ముఖం కూడా చూడలేదు. ఆ బాధకామె అతను ఇల్లు విడిచిన రోజులే మేలు అనుకున్నది. క్రమంగా అతను ప్రతిదానికి ఆమెను తిడుతూ, కొడుతూ ఉండేవాడు. అప్పుడామె, అయ్యో! అతడు మౌనంగా ఉన్న రోజులే మేలు అనుకున్నది. కొంతకాలానికి అతను చనిపోయాడు. ఆ తరువాత ఆమె వేదాంత శ్రవణం చేస్తూ ఉంటే బాబా మాటలు అర్థమయ్యాయి. పరమాత్మే అసలైన భర్త. ఎప్పుడూ కూడా ఉంటున్నా కనిపించడు, మాట్లాడడు. మానవులు పాటుపడవలసినది నిజానికి ఆయనొక్కడి కోసమే అని భావన. ఇది 22వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.